హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో సీతాఫలంతో మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. సీజనల్లో దొరికే ఏ ఫ్రూట్ అయినా మనకు చాలా హెల్దీ అండి. అందులోనూ ఈ సీతాఫలం ఇంకా హెల్దీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది మామూలుగానే పండుగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా తీసుకున్నా టేస్టీగానే ఉంటుంది. ఈ విధంగా మిల్క్ షేక్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చాలామందికి అంటే చంటి పిల్లలు ఇలా గింజలతో పెడితే తినరు కాబట్టి ఈ విధంగా మిల్క్ షేక్ ఇచ్చినా కూడా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఈ విధంగా పండిన ఒక 4-5 పండ్లను తీసుకొని వాటిని దాంట్లో ఉన్న గింజలను అనేది సపరేట్ చేసుకోవాలండి. దీన్ని 2-3 రకాలుగా సపరేట్ చేసుకోవచ్చు. మనం చేతితో మెదుపుతూ తీసేసుకోవచ్చు, లేదు అంటే ఒక జల్లిగంటలో అంటే కొంచెం మనకి హోల్స్ పెద్దగా ఉన్నా లేదంటే స్ట్రైనర్లో అయినా కూడా ఇలా మధ్యలో ఉన్న గుజ్జునంతా వేసేసుకొని స్పూన్తో కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న పల్ప్ అంతా కిందికి వచ్చేసి మనకి గింజలు అనేవి పైన ఉండిపోతాయి. లేదు ఇంకా ఈ విధంగా చోపర్లో వేసేసుకొని గుజ్జునంతా చోపర్లోకి వేసేసి ఒక 2-3 సార్లు మనము దాన్ని గట్టిగా పుల్ చేసాము అంటే దాంట్లో ఉన్న గింజలు కూడా సపరేట్ అవుతాయండి. కొంచెం ఇంకెక్కువగా ప్రెస్ చేస్తూ చేస్తే ఆ గింజలు కూడా క్రష్ అవుతాయి. ఒక్కసారి చూసుకొని నిదానంగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రాదు అనుకున్న వాళ్ళైతే చేతితో కూడా మెదిపి తీసేసుకోవచ్చండి. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. చేతులు మంచిగా శుభ్రంగా కడిగేసి ఇలా మనము దీంట్లో ఉన్న గుజ్జునంతా ఒక బౌల్లోకి వేసేసుకొని చేతితో మెదుపుకుంటూ తీసేసుకొని డైరెక్ట్గా దాంట్లోకి పాలు వేసేసి కూడా మిక్స్ చేసి జ్యూస్ లాగా తీసేసుకుంటారు. లేదు అనుకుంటే ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ 3 పండ్లను అనేవి వేసేసాను. వేసి ఒక్కసారి ఈ విధంగా లాగుతూ ఉన్న కొద్దీ మనకి ఆ గింజలు అనేవి సపరేట్ అవుతాయి. ఎక్కువగా చేసామంటే గింజలు కూడా కట్ అవుతాయండి. చూసుకొని చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఈ విధంగా అంతా గింజలన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పలుపునంతా కూడా మనం దేంట్లో అయితే జ్యూస్ చేసుకుంటాం అనుకుంటామో మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు. ఇది సహజంగానే తియ్యగా ఉంటుంది ఈ కాయలు అనేవి. సో దీంట్లోకి మళ్ళీ మనం ఏం షుగర్ యాడ్ చేసుకోని అవసరం లేదండి. మరీ ఎక్కువ తియ్యగా అయిపోతుంది. అలా యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ పలుపును వేసేసి దీంట్లోకి మనకి కావలసినంత పాలు కూడా వేసేసుకొని ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తీసుకోవచ్చు. చంటి పిల్లలకి 9 months బేబీస్ నుంచి కూడా ఈ పల్పుని మనం పట్టించవచ్చండి. 9 months బేబీస్ కంటే ఒక హాఫ్ కాయ అలా తీసుకొని ఒక్కసారి మన టీ స్ట్రైనర్లో వేసేసి కింద బౌల్ పెట్టుకొని స్పూన్తో మనం పైన ఇలా కలుపుతూ ఉంటే కిందకి గుజ్జు అనేది వస్తుంది. ఆ గుజ్జును డైరెక్ట్గా ఇవ్వచ్చు. అలా కాకపోయినా ఇలా మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇవ్వచ్చండి. చిన్న బౌల్తో ఇవ్వచ్చు. పిల్లలకి చాలా మంచిది. 9 months బేబీస్ నుంచి ఇవ్వచ్చండి. ఇంకా కొంచెం పెద్ద పిల్లలకైతే గింజలతో తినడం రాని వాళ్ళకి ఈ విధంగా మిల్క్ షేక్ ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతారు. లేదంటే చిక్కగా చేసామంటే స్పూన్ వేసైనా ఇచ్చినా తినేస్తారండి. అంత బాగుంటుంది టేస్ట్. చాలా హెల్దీ కూడా అండి. ఇవి సహజంగానే చాలా తియ్యగా ఉంటాయి. అలాగే మనకి ఇవి తిన్నాక వెంటనే మన బాడీకి కూడా అంటే ఇమీడియట్గా మనకి శక్తి కూడా వస్తుందండి. అలాగే దీంట్లో విటమిన్ సి, ఐరన్, కాల్షియం ఉండడం వల్ల కూడా మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. స్కిన్ కూడా చాలా గ్లో ఉంటుందండి. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఈ లోపల ఉన్న పల్పే కాకుండా గింజలతో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్కి, అలాగే దీని ఆకులతో కూడా మనకి టీత్కి కూడా చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఆకుల్ని నమిలేసి వేలితో ఒకసారి టీత్నంతా కూడా రబ్ చేసుకుంటే టీత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయండి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.